హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రిన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నగదు బ్యాగ్తో రిన్షద్ స్కూటీపై ఏటీఎం వద్దకు వచ్చాడు. అప్పటికే అతన్ని గమనిస్తూ వచ్చిన దుండగులు అతడిపై కాల్పులు జరిపి 6 లక్షలు తీసుకున్నారు. అనంతరం రిన్షద్ స్కూటీపైనే అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. బైక్ చేతుల గన్మెన్స్ బైక్ చేతుల గన్మెన్స్ హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, ఇద్దరు దుండగుల కోసం ప్రస్తుతం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేసి ఆ ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేకంగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వారు వెళ్లినటువంటి మార్గాలు కూడా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా కోటి వద్ద కాల్పులు జరిపి కోటి ఎస్బీఐ వద్ద కాల్పులు జరిపి రిన్షద్ వద్ద సుమారుగా 6 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నగదు సంబంధించిన బ్యాగ్ను తీసుకుని వెళ్లారు. అనంతరం ఇటు కోటి ఆంధ్ర బ్యాంక్ వైపు ఆ ఇద్దరు కూడా వెళ్ళినటువంటి సందర్భం. సో ఇదే నేపథ్యంలో ఆయా మార్గాల్లో సీసీటీవీ ఫుటేజ్లను ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తున్నారు. మరొకవైపు రెండోసారి కూడా ఇటు క్లూస్ సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే ప్రాథమికంగా ఘటన జరిగిన తర్వాత వెంటనే సమాచారం అందుకున్న తర్వాత ఒకసారి క్లూస్ సేకరించారు. ఇప్పుడు మరోసారి క్లూస్ సేకరించేటటువంటి ప్రయత్నం క్లూస్ టీమ్ చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇద్దరు దుండగులు కూడాను 2 సార్లు ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఇప్పటికే 2 షెల్స్ ను కూడా బుల్లెట్స్ సంబంధించినటువంటి షెల్స్ ను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక బుల్లెట్ రషీద్ కాలులో దూసుకుని వెళ్ళింది, అయితే ఇంకొక బుల్లెట్ ఎక్కడికి వెళ్ళింది అనే అంశాల గురించి ప్రజెంట్ ఇప్పుడు క్లూస్ సేకరించే ప్రయత్నం క్లూస్ టీమ్ చేస్తుంది. ఆ రెండవ బుల్లెట్ కోసం ప్రధానంగా క్లూస్ టీమ్ బృందంగా ఏర్పడి ఆ రెండవ బుల్లెట్ కోసం వెతుకుతున్నటువంటి సందర్భాలు ఒకసారి మనం ఆ దృశ్యాలు కూడా ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. అయితే 2 బుల్లెట్లో ఒక బుల్లెట్ మాత్రం రషీద్ కాలులోకి దూసుకెళ్ళింది కాబట్టి శస్త్రచికిత్స చేసి ఆ బుల్లెట్ ను తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇంకొక బుల్లెట్ ఎక్కడికి వెళ్ళింది, ఇంకొక బుల్లెట్ ఎక్కడ పడింది అనేటటువంటి అంశాల గురించి క్లూస్ టీమ్ రెండోసారి ఘటనా స్థలికి చేరుకుని ప్రజెంట్ క్లూస్ సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ రెండవ బుల్లెట్ కోసం కూడా ప్రజెంట్ వెతుకులాట కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఉదయం సుమారుగా 6:50 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో రిన్షద్ తనకు సంబంధించినటువంటి 6 లక్షల బ్యాగ్ తో నేను చూపిస్తున్నటువంటి